85వ కీర్తన 6వ వచనం ఇలా ఉంది. నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా. మరో స్థలంలో మరో భాగాన్ని మనం మార్చి చదువుదాం. ఫ్యామిలీ రివైవల్, కుటుంబ ఉజ్జీవం కొరకు బైబిల్లో ఇంతకంటే బెస్ట్ పాసేజ్, ఇంతకంటే శ్రేష్టమైన వాక్య భాగం మరొకటి లేదని చెప్పాలి. అక్కడక్కడ వచనాలతో చెప్పడం కొంచెం నాకే మనస్కరించక ఒకే భాగం నుంచి చెబుతాను ప్రభువా అని ఆలోచిస్తూ ఉండగా ఒక భాగం నా ముందు ఉంది. ఈ భాగాన్ని మనం మార్చి చదువుదాం. నేను కొంచెం చదువుతాను, మీరు కొంచెం చదవండి. కొంచెం నిదానంగా చదవండి, సావధానంగా చదవండి. వాక్యం చదివినప్పుడు సూపర్ స్లో ఎక్స్ప్రెస్ లాగా చదవాలి. మీరు సూపర్ స్పీడ్ ఎక్స్ప్రెస్ లాగా చదివారు ఉదయం, ఇదే వాళ్ళకి ఇదేదో పెద్ద సంతగుళ్ళు లాగా ఉంటుంది. కాబట్టి పదం కొంచెం ఆగి మరి నిదానంగా సావధానంగా చదవండి. అప్పుడు మనం చదివిన పదాలు మన మనసుకు పడతాయి. ఆదికాండం 35వ అధ్యాయం, ఆదికాండం 35వ అధ్యాయం 1వ వచనం నుండి ప్రియులారా 10వ వచనం వరకు మార్చి చదువుదాం. ఆదికాండం 35వ అధ్యాయం మొదటి 10 వచనాలు. ఒక వచనం నేను చదువుతాను, మరో వచనం మీరు చదవండి. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుటి నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టమని చెప్పగా, వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నిటినీ తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా, యాకోబు షెకెము దగ్గరనున్న మస్తక వృక్షము క్రింద వాటిని దాచిపెట్టెను. యాకోబును అతనితోనున్న జనులందరూ కనానులో లూజుకు అనగా బేతేలునకు వచ్చిరి. రెబ్కా దాది అయిన దెబోరా చనిపోయి బేతేలునకు దిగువనున్న సింధూర వృక్షము క్రింద పాతిపెట్టబడెను. దానికి అల్లోను బాకూత్ అను పేరు పెట్టబడెను. 10వ వచనం అందరూ కలిసి చదువుదాం. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఈ వచనాలు మన ధ్యానం కొరకు దీవెనకరంగా చేయాలని మనం ఆశపడదాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన తండ్రి, నీ దాసుడు అన్న డేవిడ్ గారు, వారి కుటుంబం, సంఘం ప్రయాసతో ఈ గొప్ప పనిని వారు పూనుకున్నారు. ఈ 2 దినాల ఈ సభలు ఈ స్థలంలో ఇలా జరగడం ఇది మాకు యాదృచ్ఛికం, అకస్మాత్తు అయితే ఈ స్థలములకు అనేకులుగా చేరి వచ్చారు. మా ప్రియులందరినీ పేరు పేరు వరుసన దీవించి ఈ స్థలములో మా ప్రభువైన యేసు క్రీస్తును మాత్రమే ఈ ప్రజలు చూడడానికి మీ కనికరము చూపండి. ప్రభువా, నీ వాక్యం వెల్లడొకటతోడని వెలుగు కలుగును అని మీరు చెప్పారు. ఈ స్థలములో నీ వాక్యం వెల్లడవుతూ ఉండగా అనేకుల హృదయాలలో మీరు వెలుగును పుట్టించి
వారి స్థితిగతులను ఒప్పించి దేవా కుటుంబాలుగా మేము ఉజ్జీవింపబడినట్లు మీ కటాక్షం మా ఎడల కనపరచుదురని నమ్మకమైన నీ దీవెనకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ నీ సహాయాన్ని కోరుతూ క్రీస్తు యేసు నామమందే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, క్రైస్తవ విశ్వాసంలో ఉజ్జీవము అనే మాట, సంస్కరణ అనే మాట, పునరుద్ధరణ అనే మాట చాలా ప్రాముఖ్యమైనవి. మనం చచ్చే వరకు, మన ప్రభు వచ్చే వరకు ఈ మూడు పదాల అనుభవంలో మన ఆధ్యాత్మిక జీవితాలు సాగడం అదెంతో ప్రయోజనకరం. మనం ఉజ్జీవించబడుతూ ఎప్పటికప్పుడే మనల్ని మనం సంస్కరించుకుంటూ ఎప్పటికప్పుడే మనం పునరుద్ధరించబడి ప్రభు ఆశించిన స్థాయికి రావటం అది ఎంతైనా కనబడుతూనే ఉంటాయి. అందుకనేమో భక్తులు ఇలా చెప్పాడు, మనకు ఆశీర్వాదకరం. కనుక ఎప్పటికప్పుడే ఎక్కడైనా మనకు నిద్రపోయే పరిస్థితి వచ్చినా, ఎక్కడైనా ప్రభువులో మనకున్న ఈ రక్షణ ఆనందం అది చల్లారినా, మన ఉజ్జీవించబడుతూ ఉండడం అది మంచి అనుభవం. అలా ఉజ్జీవింపబడేటువంటి మనం ఎక్కడైతే దేవుడు ఇష్టపడనివి మన జీవితంలో ఇంకా నిలిచి ఉన్నాయో, లేక ఏమి చెయ్యాలని ప్రభు కోరితే అది చేయకుండా మనం ఉన్నామో, అలాంటి విషయాలలో మనల్ని మనం సంస్కరించుకొని చెయ్యవలసిన వాటిని చేసి చేపట్టి, చెయ్యకూడని వాటిని మనం వదులుకొని మనల్ని మనం సంస్కరించుకొని దేవుడు ఒరిజినల్గా వాస్తవంగా మనం ఎలా ఉండాలి అని ఆయన కోరుతున్నాడో ఆ స్థాయికి మనం చేరుకోవడానికి మనం పూనుకోవడం అది ఎంతైనా శ్రేయస్కరం. సరే, ఈ విషయాన్ని మీ మనసులో ఉంచుకొని ఇర్మియా విలాపవాక్యాలు 5వ అధ్యాయంలో ప్రార్థించినట్లుగా ఎప్పటికప్పుడే ఈ ప్రార్థన మన ప్రార్థనలో ఒక భాగమై నిలిస్తే బాగుంటుంది. ఏమని ప్రార్థించినాడు ఆయన? ఈరోజు ఉదయం అది జ్ఞాపకం చేశాను. విలాపవాక్యములు 5వ అధ్యాయం, విలాపవాక్యములు 5వ అధ్యాయం 21వ వచనం. యెహోవా, నీవు మమ్మను నీ తట్టు త్రిప్పిన ఎడల అది రివైవల్, మేము తిరిగెదము అది రిఫర్మేషన్. మా పూర్వ స్థితి మరలా మాకు కలుగు చెయ్యము, అది రెస్టోరేషన్. పునరుద్ధరించబడక మునుపు సంస్కరించుకోవాలి, సంస్కరించుకోక మునుపు మనం ఉజ్జీవింపబడాలి. ఈ మూడు అనుభవాలు ఒకదానితో ఒక అనుభవం అది పెనవేసుకుని ఉన్నాయి అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని, మరి ఉదయం వ్యక్తిగత ఉజ్జీవాన్ని గురించి చెప్పాను, ఇప్పుడు కుటుంబ ఉజ్జీవాన్ని గురించి చెప్పాలి. కనుక మీరు శ్రద్ధగా నాతో కలిసి దేవుని వాక్యాన్ని వింటూ ఈ మాటలు నాకేంటి అన్నట్టుగా ప్రశ్నతో ఈ మాటలు వినాలని నేను కోరుతా ఉన్నాను.
ఆదికాండం 32వ అధ్యాయంలో పెనూయేలు అనబడిన స్థలంలో యొప్పేకు అనే రేవు దగ్గర దేవుడు యాకోబుని కలుసుకున్నాడు. అది కూడా చాలా ప్రాముఖ్యమైన అనుభవమే. అక్కడ కూడా చాలా నూతనమైన అనుభవాల్లోనికి యాకోబు చేరుకోవడాన్ని మనం ఆ 32వ అధ్యాయంలో చదవచ్చు అన్నమాట. అటు తరువాత ఆదికాండం 35వ అధ్యాయంలో షెకెము దగ్గర, పెద్దనరాము దగ్గర, షెకెము దగ్గర తనకు దొరికినటువంటి ఈ ప్రత్యక్షతలో తన కుటుంబం ఉజ్జీవించబడిన సంగతులు మనం చాలా స్పష్టంగా మనం చూస్తాం. కాబట్టి ఈ 3 అధ్యాయాలు మీరు చదివితే ఈ 3 అధ్యాయాల్లో కూడా యాకోబు చాలా భయము ఆందోళనతోనే ఉన్నాడు. 28వ అధ్యాయంలో తన అన్న ఏశావు చంపేస్తాడేమో అనేది ఆందోళన. తర్వాత పెనూయేలు దగ్గర, యొప్పేకు రేవు దగ్గర చాలా కాలంగా అన్నగా దూరంగా ఉన్నాను, కానీ ఇప్పుడు ఎదురుగా అన్న కొంతమంది మనుషులను తీసుకొని ఎదురొస్తున్నాడు అనే కబురు అందింది. మరోమారు అన్న చేతిలో చచ్చిపోతానేమో అనే భయముతోనే ఉన్నాడు. ఇప్పుడు ఆదికాండం 35వ అధ్యాయంలో షెకెము వాసులంతా తనను తన కుటుంబాన్ని చంపేస్తారేమో అన్న భయముతోనే ఉన్నాడు. 3 అధ్యాయాల్లో కూడా అతని అనుభవం ఒకటే, భయము, ఆందోళన. మరి ఈ 3 అధ్యాయాల్లో కూడా మరొక సమాంతర అనుభవం అదేంటనంటే, యాకోబు దేవుని వెతకపోయినా దేవుడే ఆయన వెతుక్కుంటూ వచ్చాడు. ఆదికాండం 28వ అధ్యాయంలో దేవుడే ఆయన వెతుక్కుంటూ వచ్చాడు. ఆదికాండం 32వ అధ్యాయంలో దేవుడే ఆయన వెతుక్కుంటూ వచ్చాడు. ఆదికాండం 35వ అధ్యాయంలో దేవుడే ఆయన వెతుక్కుంటూ వచ్చాడు. కనుక ఇలాంటి కొన్ని సమాంతర అనుభవాలు ఈ 3 అధ్యాయాల్లో మనం స్పష్టంగా చూడవచ్చు అన్నమాట. సరే, మరి మొదటి 2 సంగతులు అది మినహాయించి 35వ అధ్యాయంలో అతని కుటుంబం ఆయన ఉజ్జీవింపబడిన సంగతులను మనం ఈ రాత్రి వేళ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన కుటుంబాన్ని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు నీవు నీ కుటుంబాన్ని గురించి, నేను నా కుటుంబాన్ని గురించి, మీరు మీ కుటుంబాన్ని గురించి ఆలోచించవలసిన విషయాలు కొంచెం మీ మనసుకు తెచ్చుకొని మీరు ఆలోచించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. సరే, ఈ 35వ అధ్యాయం 10 వచనాలు చదివాను కదా. ఈ 10 వచనాల నుంచి నేను ఒక 5 సంగతులు మీతో ఈ రాత్రి పంచుకుంటాను. ఇందులో మొదటి సంగతి ఏంటంటే, ఉజ్జీవం కొరకైన అవసరం ఏంటి, ద నీడ్ ఆఫ్ రివైవల్. అసలు యాకోబు అతని కుటుంబానికి ఉజ్జీవింపబడవలసిన అవసరం ఏమొచ్చింది అది ముందుగా చెప్తాను. ఈ అవసరాలు మన కుటుంబాల్లో ఉన్నాయో లేదో చూసుకుందాం. రెండవ సంగతి, ఉజ్జీవం కొరకైన పిలుపు మీతో చెప్తాను, ద కాల్ ఫర్ రివైవల్. ఉజ్జీవం కొరకు దేవుడిచ్చిన పిలుపుని గురించి మీతో చెప్తాను, ఎంత బాగుంటుందో ఆ పిలుపు. మూడవ సంగతి, ఉజ్జీవం కొరకు చెల్లించవలసిన మూల్యం. ఉజ్జీవం ఊరికే రాదు, దాని కొరకు చెల్లించవలసిన మూల్యం ఏదో ఉంటుంది. ద ప్రైస్ ఆఫ్ రివైవల్, ఉజ్జీవం కొరకైన మూల్యాన్ని గురించి అది మీతో చెబుతాను. అది మూడవ సంగతి. నాలుగవ సంగతి ఏంటంటే, ఎంజాయింగ్ రివైవల్, ఉజ్జీవాన్ని అనుభవించడం ఏంటో అది నేను ఉజ్జీవపు అనుభవం చెప్తాను. అది నాలుగవ సంగతి. చివరి సంగతి ఏంటంటే, ఉజ్జీవం వల్ల వచ్చిన ఫలితాలు చెప్తాను, ద రిజల్ట్స్ ఆఫ్ రివైవల్. అది చివరిగా చెప్పి నా సందేశాన్ని ముగిస్తాను. మరోమారు చెప్తున్నాను, వినండి. ఉజ్జీవం కొరకైన అవసరం ఏంటి, ఉజ్జీవం కొరకైన పిలిపేమిటి, ఉజ్జీవం కొరకు చెల్లించవలసిన మూల్యం ఏమిటి, ఉజ్జీవం యొక్క అనుభవం ఏమిటి, ఉజ్జీవం వలన వచ్చిన ఫలితాలేంటి. ఈ 5 సంగతులు ఈ 10 వచనాలు స్పష్టంగా వ్రాయబడి ఉన్నాయి. వాటిని విపులంగా వివరించే ప్రయత్నం చేస్తాను. సావధానంగా వినాలని నేను మీకు మనవి చేస్తున్నాను. ఇప్పుడు యాకోబు అతని కుటుంబం ఉజ్జీవింపబడవలసిన అవసరం ఏమొచ్చిందండి అని మీరంటారా? ఈ కుటుంబ యజమానైన యాకోబు యొక్క జీవితంలో తాను ఉజ్జీవింపబడవలసిన, అలాగనే తన కుటుంబం ఉజ్జీవింపబడవలసిన అవసరం ఏమొచ్చింది అని అంటే, యాకోబు దగ్గరే ఒక కారణం కనబడుతుంది. అదేమిటి అంటే ఆధ్యాత్మిక చల్లనితనం. ప్రియులారా,
ఆధ్యాత్మిక చల్లనితన, కోల్డ్నెస్ ఆఫ్ స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మిక చల్లనతనానికి తాను జారుకున్నాడు, ఆధ్యాత్మికంగా చల్లబడిపోయినాడు. ఆధ్యాత్మికంగా చల్లబడ్డాడు అని ఎందుకు అనవలసి వచ్చింది అని అంటే, తాను బేతేలు నుంచి బయలుదేరి పద్దనరాము అనే ఊరికి వచ్చాడు. తన మేనమామ గారి ఇంట్లో ఉన్నాడు. సుమారు 20 సంవత్సరాలు ఆయన బ్రతికేట. 20 సంవత్సరాలు తాను ఎలాగ బ్రతికినాడో ఆయనే తన మాటల్లో చెప్పాడు. చదువుతాను చూడండి. ఆదికాండం 31వ అధ్యాయం. ఆదికాండం 31వ అధ్యాయం 40-41 వచనాలు ఇలా ఉన్నాయి. పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతుని, నిద్ర నా కన్నులకు పద్దనరాములో ఉన్నాడు. ఇక్కడ పద్దనరాములో బ్రతికిన తన జీవితం ఆధ్యాత్మికమైన చల్లనితనం, చల్లబడిపోయినాడు అని ఎందుకు అనవలసి వచ్చింది అంటే, 20 సంవత్సరాలు తన మేనమామ గారి ఇంట్లో ఉన్నాడు. 20 సంవత్సరాలు ఏం చేశావు బాబు నీవు? బలిపీఠం కట్టావా? దేవుని ప్రత్యక్షతలు పొందావా? దేవునికి ప్రార్థనలు చేశావా? లేక దేవుని సంగతులు నీ చుట్టూ ఉన్న మనుషులకి ఏమైనా చెప్పావా? అసలు ఆధ్యాత్మికను ఎట్లా బ్రతికినావంటే దాని సంగతి పెద్ద పట్టలేదు ఈయన గారికి. కుటుంబ యజమానికి ఆధ్యాత్మిక సంగతులు పట్టలేదు. మరి 20 సంవత్సరాలు ఏమి చేశాడంట అంటే, దేవుడు 14 సంవత్సరాలు భార్యల కొరకు బూడిగం చేశాడట. 6 సంవత్సరాలు మందల కొరకు బూడిగం చేశాడట. మామయ్య, నీ 2 కుమార్తెల కొరకు 14 ఏళ్ళు బూడిగం చేశాను, 6 సంవత్సరాలు నీ మందల కాయడానికి బూడిగం చేశాను, మెట్టుకు నేను 20 సంవత్సరాలు దేని కొరకు బ్రతికాను అని అంటే, భార్యల కొరకు బ్రతికాను, భాగ్యం కొరకు బ్రతికాను. మోట భాషలో చెప్పాలంటే పిల్లల కొరకు బ్రతికాను, పైసల కొరకు బ్రతికాను. ఇంతకంటే ఏముంది నీ ఆధ్యాత్మిక జీవితంలో? అరే, దేవుని ప్రత్యక్షతను పొందిన వాడివి, దేవుని వాగ్దానాలు పొందిన వాడివి, ఒక 20 సంవత్సరాల కిందట దేవునికి బలిపీఠం కట్టిన వాడివి, ఆ బలిపీఠం దగ్గర దేవునికి మొక్కుబడి చేసుకున్న వాడివి. ఏమైపోయింది 20 సంవత్సరాలు? దేవుడు లేడు, దేవుని సన్నిధి లేదు, దేవుని కట్టే బలిపీఠము లేదు, దేవుని ప్రత్యక్షత లేవు, దేవునికి ఆరాధించే ఆరాధన లేవు. ఇక ఎంతసేపు దేని కొరకు బ్రతికినామనంటే, భార్యలు భాగ్యం ఈ 2 వస్తే నాకంతే చాలు. ప్రియుల, ఇది పద్దనరాములో జీవితం. ఒక పాత సేవకుడు, పంచకట్టు సేవకుడు అన్నాడు, ఏమన్నాడో తెలుసండి, ఈ యాకోబు జీవితం పద్దనరాములో పద్దుకు మాలిన బతికాడంట. పద్దనరాములో పద్దుకు మాలిన బతుకన్నాడు. ఎందుకని పద్దుకు మాలిన బ్రతుకన్నాడు అని అంటే, ఈ 20 సంవత్సరాలు పద్దనరాము అనే మాటకు అర్థం ఐహిక విచారాలు అని వస్తుంది. పెద్ అండ్ రామ్ అనే అరమిక్ మాటకు అర్థం ఐహిక విచారాలు అని అర్థం ఇస్తుంది. మరి ఈయన 20 సంవత్సరాలు బ్రతికింది, ఎవరి తాత్విక చింతన లేదు, దైవ చింతన లేదు. ఈ 20 సంవత్సరాల తన బ్రతుకు ప్రియులార ఐహిక విచారమే. భార్యలు రావాలి, భాగ్యము దొరకాలి. కుటుంబానికి యజమానురాలు, నీకే తాత్విక చింతన లేదు, నీకే పాపభీతి లేదు, నీకే దేవుని విషయంలో ఆరాటం లేదు, నువ్వే ఐహిక విచారాలతో బ్రతుకుతుంటే నీ కుటుంబ సభ్యులంతా ఎలా బ్రతుకుతారు మరి? సరే ప్రియులారా, ఈ పద్దనరాములో ఇలా బ్రతుకుతుంటే ఐహిక విచారాలతో దేవుడు లే అన్నాడు. అదే వర్డ్ ఆఫ్ రివైవల్. లే ఎక్కడి నుంచి? ఎంతకాలం బ్రతుకుతావయ్యా ఐహిక విచారాలతో? లెమ్మని దేవుడు పిలిచాడు. చూపిస్తాను చూడండి, ఎప్పుడు లెమ్మని పిలిచాడు అని యాకోబు పంచుకున్నాడో ఈ మాట చదువుతాను రండి ప్రియులారా. ఆదికాండం 31వ అధ్యాయం. ఆదికాండం 31వ అధ్యాయం 13వ వచనం. దేవుడు అన్నాడంటే ఇట్లా, నీవెక్కడ
ఎక్కడ స్తంభం మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మృక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడు నేనే. ఇప్పుడు నువ్వు లేచి ఈ దేశములో నుండి బయలుదేరి నువ్వు పుట్టిన దేశమును తిరిగి వెళ్ళమని నాతో చెప్పాను. పద్దనరాములోంచి దేవుడు లెమ్మని చెప్పాడు. అమ్మా వింటున్నారా ఈ మాట? 20 సంవత్సరాలు ఐక విచారాలతో భార్యల కొరకు భాగ్యం కొరకు ఊడిగం చేసుకుంటూ బ్రతుకుతున్న ఈ పెద్ద ఆయన దేవునికి స్తోత్రం కనీసం లేచాడు. మరి లేచి నువ్వు రావాల్సింది ఎక్కడికి? ఎక్కడైతే నీకు ప్రత్యక్షమయ్యానో, ఎక్కడైతే నిచ్చెన మీదుగా నీతో మాట్లాడానో, ఎక్కడైతే నీకు వాగ్దానాలు ఇచ్చానో, ఎక్కడైతే నువ్వు నాకు బలిపీఠమని కట్టి నాకు మృక్కుబడి చేసుకున్నావో ఆ బేతేలుకు రా అని పిలిచాడు. మరి పద్దనరాము నుంచి బయలుదేరిన పెద్ద మనిషి బేతేలుకు వచ్చాడా అంటే రాలా. కొంతమంది కుటుంబ యజమానురాళ్లకు ఐకమత్యగా రావడం వస్తుంది కానీ మరొక దాని దగ్గర చతికిల పడిపోతారు. వీళ్ళు అనగా దేవుని మందిరం, దేవుని నివాసం. ఐక విచారాల్లోంచి నా ఇంటిలోనికి రా యాకోబని పిలిచాడు దేవుడు. భార్యల కొరకు భాగ్యం కొరకే నా ఇంటిలోనికి రా అని పిలిచాడు. మరి ఇంటిలోనికి రావాల్సిన మనిషి నేరుగా బేతేలుకు రావచ్చుగా, కానీ రాలా. కుటుంబ యజమాని ఏం చేశాడో చెబుతాను చూడండి. ఇలా రాసి ఉంది ప్రియులారా. ఆదికాండం చదువుతున్నాను చూడండి, 34 అధ్యాయం. ఆదికాండం 33 అధ్యాయం చదువుతున్నాను. 18వ వచనం నుంచి అయిపోతున్నాను. ఏమయ్యా పద్దనరాములోంచి లేచావు, నువ్వు రావాల్సింది బేతేలు కదా, మరి ఇదేంటి మధ్యలో ప్రియులారా సుక్కోతు దగ్గర ఆగిపోయాడు. సుక్కోత్ అనే మాటకు ప్రియులారా ఒక తాత్పర్యం ఏంటనంటే సెల్ఫ్ విల్, స్వచిత్తం అని అర్థం. ఇక్కడ యాకోబు జీవితం కూడా స్వచిత్తములోనే పడింది. ఈరోజు ఉదయమే చెప్పాను, దేవా ఇంకా ప్రార్థన చేసుకో చేవాళ్ళు. ఈరోజు నేను చెబుదామని అనుకున్నా వినేటోళ్ళు ఎవరు లేరు. నా ఇష్టం. సంసోను స్లోగన బాగా ఎక్కింది నేటి క్రైస్తవ్యానికి. దేవుడు పోతాయి ఈ 2 మాటలు. ఈ 2 చేసిన తప్పిదాలు ఆయన. ఒకటి పద్దనరాములో పద్దుకు మాలిన బ్రతుకు, ఒకటి సుక్కోతులో స్వచిత్తము చేసుకునే బ్రతుకు. ఈ 2 అతని జీవితాన్ని చాలా లాగేసినాయి, చాలా కృంగదీసేసేసాయి. కాబట్టి ప్రియ సోదరి స్నేహితులారా వినండి. ఇప్పుడు కుటుంబ యజమానుడు, ఆ ఇంటికి తండ్రి, ఆ ఇంటికి యజమాని, ఆయన చేసిన పని ఏంటంటే ఐక విచారాలతో బతకడం అలవాటయింది, దేవుడు స్వచ్ఛత్వం చేసుకోవడం అలవాటైంది. ఈ 2 అలా వస్తే పిల్లల దగ్గర నైతిక శూన్యత వచ్చింది. మోరల్ కయాస్, నైతిక విలువల పిల్లల దగ్గర లోపించినాయి. వినండి ప్రియులారా, ఏమిటి ఇంట్లో పిల్లల దగ్గర నైతిక విలువలు లోపించాయని ఎట్లా చెప్పగలను అంటే, యాకోబుకున్నది ఒకే ఒక్క కూతురు. చెప్పండి ఆవిడ గారి పేరేంటో? మీరు పెట్టే పేరు దీనా, బైబిల్లో ఉన్న పేరు దీనా. మీరు కరెక్టే చెప్పారు, చాలా వందనాలు. కానీ నా పేరు దీనా కాదు, నా పేరు సోకులరాణి. ఈ కనాను దేశం నుండే వాళ్ళు ఏమి సింగారించుకుంటారో, ఎలాంటి ఫ్యాషన్స్ కలిగి ఉన్నారో, ఎలాంటి సోకులు చేస్తారో చూద్దామన్నట్టుగా రోడ్డు మీదకి వచ్చింది. తండ్రిని, అన్నదమ్ములను, కుటుంబ సభ్యులను వదిలి బయటకు వచ్చిన కారణం చేత షెకెము రాజు కుమారుడి చేత అవమానపరచబడిపోయింది. షెకెము రాజు కుమారుడి చేత అవమానపరచబడిపోయింది, పాడు చేయబడింది. అరే ఒక్కగానొక్క కూతురు నైతికంగా చెడిపోయిందేంటి? వినండి. తల్లులు తండ్రులే వినండి, ఆధ్యాత్మికంగా సరిగా ఉండకపోతే ఇక పిల్లలకేమొస్తుంది? ఆధ్యాత్మికత. సరే, ఆడకూతురేమో ఆమె చెరచబడి పాడైపోయింది. ఆమె అన్నదమ్ములు 2 ఏమండి లేవి షిమియోనులు, వాళ్ళకి భలే పౌరుషం వచ్చింది. కానీ ప్రియులరా, ఆ షెకెం వాసులు వచ్చి మీరు మేము మనం కొట్లాడుకోవద్దు, మీ అమ్మాయిని మా పిల్లగాడికిచ్చి పెళ్లి చేయండి అని అంటే వీళ్ళు అన్నారు, మేము సున్నతి గల ప్రజలం, సున్నతి లేనోడికి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చెయ్యం. మా అమ్మాయి మీకు కావాలి అనుకుంటే మీరు సున్నతి పొందండి అని అంటేను వాళ్ళంతా సున్నతి పొందినారు.
సున్నతి పొందిన మగవాడు నడవలేడు, పరిగెత్తలేడు, పోరాటాలు చేయలేడు. అది వాడికి జరిగిన ఒక ఆపరేషన్, ఒక సర్జరీ. ఆ శిఖమవాసులంతా సున్నతి పొంది వారి వారి చోట్ల పడుకుంటే ఇద్దరు అన్నదమ్ములు వచ్చి ఓచుకోత కోసి వారిని చంపేసినారు. అంటే కూతురేమో నైతికంగా చనిపోయింది, ఇప్పుడు ఇద్దరు కొడుకులేమో నరహంతకులుగా మారారు. ఏంటండి ఈ కుటుంబ పరిస్థితి? తండ్రి గారికి ఏమో ఆధ్యాత్మిక చింతన లేకపోగా ఐక విచారాలతో బతికి స్వచ్ఛత్వం చేసుకునేవాడు అయిపోతే, కూతురేమో చర్చబడగా కొడుకులేమో నరహంతకులు కాగా, ఇప్పుడు యాకోబు బాధపడుతుంటున్నాడు. ఇప్పుడు ఈ కుటుంబం ఉజ్జీవింపబడవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటే, అవసరాలే చెప్తున్నాను. కుటుంబ యజమాని దగ్గర ఐక్య విచారం, కుటుంబాన్ని యజమాని దగ్గర స్వచ్ఛత్వం, కుటుంబమున కూతురు చేర్చబడింది, నైతికంగా పాడయింది, కుటుంబములో కొడుకులు నరహంతకులైపోయారు. యాకోబు అంటున్నాడు, ప్రియమైన సోదరి స్నేహితులారు చూడండి, చూపిస్తాను. ఆదికాండం 34 అధ్యాయంలో 30వ వచనం ఇలా ఉంది. అప్పుడు యాకోబు షిమ్యోనును లేవీని చూచి, మీరు నన్ను బాధ పెట్టి ఈ దేశ నివాసుల కనానీయుల్లోను పెరిచీలోను అసహ్యులుగా చేసేశారు. మీరు ఏ మాట తీసుకున్నారా వాళ్ళ దగ్గర? అన్యులు వారు మాట కట్టుబడి ఉన్నారు. వాళ్ళ దగ్గర మాట తీసుకున్న తర్వాత ఈ అన్యులను ఓచుకోతకు చంపి ఈ జనముల మధ్యన అసహ్యులుగా చేసేశారు. మీరు దేవుని పిల్లలు అన్య జనుల మధ్య అసహ్యులుగా చేయబడే పరిస్థితి వచ్చింది అని అంటే అది ఎంత దయానీయమైన పరిస్థితో. వినండి ఇంకా చెప్తాను. ఏమన్నాడు మన 30వ వచనంలో, నా కుటుంబ జనసంఖ్య కొంచెమే, వారు నా మీదకి వచ్చి నన్ను చంపెదరు, నేను నా ఇంటి వారును నాశనమగుదమని చెప్పాను. ఇప్పుడు నేను నా కుటుంబం నాశనం అయిపోతాం, చచ్చిపోతామని భయం యాకోబుని ఆవరించింది. అక్క చెల్లి తమ్ముడన్నా వినండి, కుటుంబాలు ఉజ్జీవింపబడవలసిన ఆవశ్యకత ఎందుకుంది అంటే, కుటుంబంలో బాధ్యత కలిగినటువంటి యజమానులే ఐక విచారాలతో బ్రతుకుతుంటే, కుటుంబానికి చెందిన యజమానురాళ్ళే సొంత ఇష్టాలు నెరవేర్చుకుంటూ ఉంటే, మన ఇళ్లలో ఉన్న పిల్లలే నైతిక విలువలు లేకుండా బ్రతికి వారు చెడిపోయి బతుకుతూ ఉంటే, మన పిల్లలే ఇలాంటి నరహంతకుల్లాగా తయారవుతూ ఉంటే, మన కుటుంబం ఏమో అన్య జనుల మధ్య అసహ్యంగా తయారైపోతే, చివరికి నేను నా కుటుంబం ఏమైపోతామో భవిష్యత్తులో అన్న భయం మనల్ని ఆవరించి ఉంటే, ఇది కాదా ఉజ్జీవించబడ్డానికి కారణాలు? దేవాని ప్రజలమైన మేము నీ యందు సంతోషించినట్లు మరలా మమ్మల్ని బ్రతికించవా? చచ్చిన వారులాగా మారి సమాధిలోకి చేరుకున్న మా మీద నీ కుమారుడని యేసుక్రీస్తు ప్రకాశించగా మమ్మల్ని మేల్కొల్పవా? మేము నిద్రపోతున్నాం, మేము చచ్చినోళ్ళలాగా పడున్నాం. దేవా, మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవా, ఎందుకంటే మా కుటుంబాల పరిస్థితి బాగులేదు. ఇక్కడ యాకోబు కుటుంబంలో ఉన్నవి దాదాపు చాలా మంది కుటుంబాల్లో కనబడుతుంటాయి. వీళ్ళు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పండుకునే వరకు ఏమి సంపాదిద్దాం, ఏమి గడించుకుందాం, ఏం 10 రోజులు వెనక్కేసుకుందాం, ఎంతసేపు ఐక్య విచారాలి. దేవుని గురించి చింతే లేదు వీళ్ళకు, దేవుని గురించిన ఆలోచనలే లేవు వీళ్ళకు. ఎంతసేపు ఏం తింటామా, ఏమి ధరించుకుంటామా, ఏమి త్రాగుతామా, రేపేమి సంభవిస్తుందా, పిల్లాడికి ఉద్యోగం వస్తుందా, పిల్లకి పిల్లవుతుందా లేదా, పిల్లకి మరొక పిల్ల పుడుతుందో లేదో, ఈ చవకబారు చిల్లర ఆలోచనలతో ఐక్య విచారాలతోనే బతుకుతున్నాం. అయినా కానీ ప్రియులారా, అది ఎంత ఘోరమైన పరిస్థితితో మనకు గుర్తు రావడం లేదు. తర్వాత ఎవడి ఇష్టం ఆడిదండి. ఇళ్లల్లో నాన్నగారి ఇష్టం నాన్న చేసుకుంటాడు, అమ్మగారి ఇష్టం అమ్మగారు చేసుకుంటారు, అన్నగారి ఇష్టం అన్నగారు చేసుకుంటారు, చెల్లిగారి ఇష్టం చెల్లమ్మ చేసుకుంటుంది. ఎవడిష్టం వాడిదే. దేవుని చిత్తానికి ఇంట్లో చోటే లేదు. మళ్ళీ పాడమంటే పాడతారు ఒక పాట, సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చే కుమ్మరివే, సారే పైనున్న మంటీనయ్యా, సరి ఒక పాత్రగా చెయ్యుమయ్యా. ఏంటి పాట? దొంగ పాట. ఎంత ఉత్తుదే. విశ్వాసుల మధ్య ఆరాధనలో పాడుకోవడానికి పనికొచ్చింది కానీ పాట ఇది మా జీవితంలోకి రాదు.
ఈ రోజున చాలా మందిగా పాటలైనా ప్రసంగాలైనా వాక్యాలైన బైబిల్ వరకు కాగితాల వరకే పరిమితం, జీవితంలోనికి రావు, బ్రతుకులోనికి రావు. వినండి వినండి ప్రియులారా, ఐక విచారాలు, స్వచ్ఛత్తాలు, నైతిక శూన్యత, నరహత్యలు, అన్యజనులు అసహ్యంగా అయిపోయిన పరిస్థితులు, చివరికి ప్రియులారా భయము ఆందోళనతో మనం బ్రతకవలసి వస్తుందనంటే ఇది మనం ఉజ్జీవింపబడవలసిన ఆవశ్యకతను జ్ఞాపకం చేస్తుంది. కోరుకో, వేడుకో, ప్రభువా మేము నీ తట్టు తిరుగునట్లుగా చెయ్యి, మేము తిరుగుతాము నాయన, మా పూర్వస్థితి మరలా మాకు కలిగించు. దేవా మేము నీ యందు సంతోషించినట్లు మీరు మరలా మమ్మల్ని బ్రతికించండి. సమాధి వరకు చేరిపోతున్న మా జీవితాల మీద నీ కుమారుడు ప్రకాశించగా మేల్కొనే అనుభవం మాకు దయచేయండి అని వేడుకోవలసిన ఆవశ్యకతలో ఉండి పట్టి పట్టనట్టుగా. వినండి ప్రియులారా, ఎంత చల్లగా మారారండి మన వాళ్ళు. యాకోబు ఇంటి వారు చాలా చల్లగా మారినట్టుగానే మారుతున్నాం. సరే, నేనేమి మిమ్మల్ని నిందించడానికి చెప్పలేదు, కానీ ఉజ్జీవం కొరకైన కారణాలు చెప్పానంతే. నీ కుటుంబం ఉజ్జీవింపబడవలసిన అవసరం ఉందో లేదో చెక్ లిస్ట్ వేసుకో. ఏ విచారంతో బ్రతుకుతున్నాము, ఎవరి చిత్తాలకు స్థానం ఇస్తున్నాము, ఇంట్లో మన నైతికత ఎంత, ఏమంటే అన్ని జనుల మధ్య మన సాక్ష్యం ఎంత, చివరికి మనకు కలుగుతున్న ధైర్యం ఎంత. ఈ లోకంలో బ్రతకడానికి ధైర్యం చెడిపోయామా? అన్యజనుల మధ్య సాక్ష్యాన్ని పాడు చేసుకున్నామా? వ్యభిచారము, నరహత్యలని నైతిక విలువ లేకుండా బ్రతుకుతున్నామా? స్వచ్ఛతాలే చేసుకుని బ్రతుకుతున్నామా? చివరికి ప్రియమైన సోదరి స్నేహితులారా, ఐక విచారాలతోనే బ్రతుకుతున్నామా? మన ఉజ్జీవింపబడవలసిన అవసరం కుటుంబాలుగా మనకు ఉంది. ఇది కనీసం ఈ రాత్రి కుటుంబ యజమానిగా వచ్చి కూర్చున్నావో, కుటుంబ యజమానురాలుగా వచ్చి కూర్చున్నావో, బాధ్యత గల అన్నగా అక్కగా ఇక్కడ కూర్చున్నావో, నీ కుటుంబం ఉజ్జీవింపబడవలసిన ఆవశ్యకత ఉందని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. రివైవల్స్ నీడ్స్ టు యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబానికే ఉజ్జీవం కావాలి. నేను ఉదయమే చెప్పేస్తాను, వ్యక్తిగా నువ్వు ఉజ్జీవింపబడకపోతే నీ కుటుంబానికి ఉజ్జీవం ఉండదు. మన కుటుంబాలుగా ఉజ్జీవింపబడకపోతే మన సంఘాలు ఉజ్జీవంగా ఉండవు. మన సంఘాలు ఉజ్జీవంగా ఉండకపోతే సమాజం ఉజ్జీవంగా ఉండదు. ఉదయమే నేను లింక్ చెప్పేశాను. కాబట్టి ప్రియులారా వినండి, ఉజ్జీవపు అవసరతను కొంచెం కళ్ళు తెరిచి చూద్దాం. ఇది నా మొదటి మాట. రెండో మాట చెప్తాను వినండి. ఉజ్జీవము కొరకు పిలుపు, కాల్ టు రివైవల్. అరే 20 సంవత్సరాలు దేవా నువ్వు ఎక్కడున్నావో నాకు పట్టడం లేదు, నీ వాక్యంతో నాకు పని లేదు, నీ సన్నిధి నాకు అక్కరలేదు, నీ బలిపీఠం కట్టి ఆరాధించే అనుభవం లేదు అని పట్టి పట్టనట్టుగా తిరిగిన మనిషిని ఇంకా వెనకాల పడతాడేంటండి ఈ దేవుడు? మళ్ళీ వచ్చి మాట్లాడతాడేంటి ఈయన? అవునవునవును, ఆయన మనసదే. ఆయన అలా జ్ఞాపకం చేసుకోవడానికి, వెనకాల పడ్డానికి, బ్రతిమలాడడానికి, నీ వెనకాల పడి నేను గోజాడడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయన ఇచ్చిన మాటను ఆయన నెరవేర్చి నమ్మదగిన దేవుడు ఆయన. ఏ యాకోబు, నీ వెనకాల ఎందుకు పడుతున్నా నీకు అర్థమవుతుందా? మీ నాన్నతో నేను వాగ్దానం చేశా, మీ తాతైన అబ్రాముతో నేను వాగ్దానం చేశా, నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుని నమ్మదగిన వాడు నేను. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనం ఉంటుంది. ఈ బైబిల్ దేవుడు ఎలాంటి దేవుడు అంటే మాట ఇచ్చి తప్పిపోయేవాడు కాదు. ఆయన మాటనిచ్చి స్థాపించలేనటువంటి నరమాత్రుడు కాదు. ఆయన ఏమి సెలవిచ్చాడో, ఏ మాట ఇచ్చాడో అది నిలబెట్టుకునే నమ్మదగిన వాడు ఆయన. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం అంటాడు, ఏమన్నాడు తెలుసా అండి? ఇశ్రాయేలు దేవుడునైన యెహోవానగు నేను మార్పు లేని వాడను గనక మీరింకా లయం కాలేదు అన్నాడు. నేను మారిపోయేవాడిని కాదు, నేను ఏమైతే మాట ఇచ్చానో ఆ మాట తప్పిపోయేవాడినే కాదు. అందుకే నీ వెనకాల పడుతున్నా, అందుకే నీ వెనకాల వస్తున్నా. మీ నాన్నకు మాట ఇచ్చా, అబ్రహాము నీ మూలంగా, నీ సంతాన మూలంగా భూమి మీద ఉన్న సమస్య జనులను ఆశీర్వదించుకుంటాను.
ఓ ఇస్సాకు, నీ మూలంగా, నీ సంతాన మూలంగా నేను భూమి మీద ఉన్న సమస్త జనులను ఆశీర్వదిస్తాను. ఈ మాట నీ కూడా చెప్పానే. మీ తాతతో చెప్పిన మాట, మీ నాయనతో చెప్పిన మాట నీతో కూడా చెప్పానే బేతేల్లో. నీ మూలంగా, నీ సంతాన మూలంగా నేను భూమి మీద ఉన్న సమస్త జనులను ఆశీర్వదిస్తానని చెప్పాను కదా ఈ మాట. ఆ మాట చెప్పాను కనుకనే వెనకాల పడి ఉజ్జీవించబడ్డం కొరకు పిలుపునిస్తున్నాడు. ప్రియులారా, ఈ పిలుపులో 4 మంచి పదాలు ఉన్నాయి. జ్ఞాపకం చేస్తాను రండి. మొదటి పదం ఇలా రాసి ఉంది ప్రియులారా, చదువుతున్నాను. ఆదికాండం 35వ అధ్యాయం మొదటి వచనం. దేవుడు యాకోబుతో ఉజ్జీవింపబడ్డం కొరకు పిలుస్తున్నాడు. ఆ పిలుపులో 4 మాటలు ఉన్నాయి. దేవుడు యాకోబుతో నీవు లేచి రైస్ లే అన్నాడు. లెమ్ము తేజరిల్లెము, నీకు వెలుగు వచ్చి ఉన్నదని పిలిచిన దేవుడే. వినండి, ఎరైస్ అండ్ షైన్, లెమ్ము తేజరిల్లెము అని పిలిచిన దేవుడే. మళ్ళీ యాకోబు లే. ఎంతకాలం ఐక్య విచారాలతో బతుకుతావయ్యా? ఎంతకాలం స్వచ్ఛత్వం చేసుకుంటూ బ్రతుకుతావయ్యా? ఎంతకాలం నీ కుటుంబం నైతికంగా చెడిపోతే అలాగే బ్రతుకుతావయ్యా? ఎంతకాలం అని అన్ని జనుల మధ్య సాక్ష్యం లేనివాడుగా బతుకుతావయ్యా? ఎంతకాలం భయం ఆందోళనతో అలాగే జీవిస్తావును? రైస్లే అన్నాడు. ఇది మొదటి మాట. కాల్ టు రివైవల్, ఉజ్జీవానికి పిలుపులో మొదటి పదం రైస్లే అన్నాడు. ఆ రోజున యాకోబును లెమ్మన్న దేవుడే సంఘాన్ని కూడా లెమ్మంటున్నాడు. ఇక్కడ కూర్చున్న నిన్ను కూడా లెమ్మంటున్నాడు. చదువుతాను వినండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చదువుతున్నాను చూడండి ప్రియులారా. ఇలా రాసి ఉంది. ఎఫెసీ పత్రిక 5:14, అందుచేత నిద్రించుచున్నా నీవు మేల్కొని మృతుల్లో నుంచి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడులే అని పిలుస్తున్నాడు. పిలుపు అర్థమవుతుందా మనకు? పిలుపు వినబడుతుందా మనకు? అయ్యో ఏంటి నా కుటుంబ పరిస్థితి, నా కుటుంబంలో ఉన్న దేవుని గూర్చిన తాత్విక చింతన ఎంత, నా కుటుంబం ఉన్నటువంటి నైతికత ఎంత, నా కుటుంబం అన్ని జనుల మధ్య కలిగి ఉన్న సాక్ష్యం ఎంత, ఈరోజు నా కుటుంబానికి పట్టిన ఏమంటే భయం ఎంత, ఇవన్నీ చూస్తూ కూడా ఇంకా లేవవే, అలాగే చతికిల ఉన్నావు, అలాగనే పడిపోయి ఉంటున్నావు. లేదు లేదు లేదు, ప్రభు నిన్ను ప్రేమించి ఏమంటే యాకోబుతోనైతే మీ తాత మీ నాన్నకి ఇచ్చిన మాటను బట్టి మీ వెనకాల పడుతున్నానన్నాడు యాకోబుకి. కానీ మనతో ఈ రాత్రి అంటున్నాడు, లేదు లేదు, మాటను బట్టి కాదు, మీ కొరకు నా కుమారుడు సిలువలో కార్చిన అమూల్యమైన రక్తము చేత మీతో నిబంధన చేశాను గనక ఆ నిబంధన రక్తమును బట్టి మీ వెనకాల పడుతున్నా. ఎప్పుడో నేను వదిలేసేదాన్ని, ఎప్పుడో నేను వదిలేసేవాడిని, కానీ నేను ఎందుకు వదలలేకపోతున్నానో తెలుసా? నా కుమారుడైన యేసుక్రీస్తు రక్తముతో మీతో ఒక నిబంధన నాకు ఉంది. అదే క్రొత్త నిబంధన, ఇది నా రక్తములైన క్రొత్త నిబంధన అని నా కుమారుడు సెలవిచ్చిన మాటను బట్టి నేను మేము విడిచిపెట్టలేకపోతున్నాను. లేవండి, లేవండి, ఏ స్థితిలో మీరు పడ్డారో మీరు లేవండి. ఇదే మాట చెప్తాను చూడండి ప్రియులారా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఎఫెస్ సంఘంతో కూడా అదే మాట అన్నాడు ఆయన. చదువుతున్నాను చూడండి ప్రియులారా. ఇలా రాసి ఉంది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం, నువ్వు ఏ స్థితిలో నుంచి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయడానికి లే అని పిలుస్తున్నాడు. ప్రియులారా, ఉజ్జీవానికి తొలి పిలుపు లేవాలి, రైస్ అనే మాట. రెండో పిలుపు ఒకటి ఉందండి, చదువుతున్నాను చూడండి ప్రియులారా. ఇలా రాశాడు 35వ అధ్యాయంలో మళ్ళీ మొదటి వచనం చదువుతున్నాను. నువ్వు లేచి బేతేలుకు వెళ్ళు. ఏ బేతేలు నుంచి వచ్చి 20 సంవత్సరాల పైగా పద్దనరాము సుక్కోతుల బతికావో ఆ బేతేలుకు వెళ్ళక్కడికి రిటర్న్ అన్నాడు. తిరిగి రా అని పిలుస్తున్నాడు. నేను ఉదయమే జ్ఞాపకం చేశాను. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు ఇలా మాట ఇచ్చాడు. ఏమన్నాడు తెలుసా? మీరు నా దగ్గరకు తిరిగి రండి, నేను మీ దగ్గరే తిరిగి వస్తాను. 5 పెద్ద ప్రవక్తల గ్రంథాల్లో కానివ్వండి, 12 ఏమంటే చిన్న ప్రవక్తల గ్రంథాల్లో కానివ్వండి, దేవుడు తన ప్రజలకు ఇచ్చిన పిలుపు ఒకటి. ఆ పిలుపు ఏంటో తెలుసా ప్రియుల? రిటర్న్.
నా దగ్గరకు తిరిగి రండి. ఎంతకాలం నన్ను విడిచి మీరు దూరంగా తిరుగుతారు? దేవుడు ఇర్మియాతో అంటాడు ఒక మారు, ఈ ప్రజలు నన్ను విడిచిపెట్టేసినారు అన్నాడు. ఈ ప్రజలు నన్ను విడిచిపెట్టడమే కాదు, వీళ్ళను మర్చిపోయినారు అన్నాడు. కన్యక తన ఆభరణములు పెట్టుకోవడం మర్చిపోతుందా? పెట్టుకోవడం మర్చిపోతుందా? ఈ ప్రజలు లెక్కలేని కదవందరూ మర్చిపోయినారు. వీళ్ళు మర్చిపోయి దూరంగా తొలగి, అందుకని అంటాడు, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి అంటున్నాడు. భ్రష్టులారా అన్నాడని బాధపడకండి, పక్కనే బిడ్డలారా అంటున్నాడుగా. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీరు నా యొద్ద నుంచి దూరముగా తొలగిపోయి, భ్రష్టులైన మాట నిజం, కానీ మీరు ఇంకా నా బిడ్డలే కదా, తిరిగి రమ్మని మిమ్మల్ని పిలుస్తున్న. రిటర్న్, ఉజ్జీవం కొరకైన రెండో పిలుపు, తిరిగిరా అన్నాడు. మూడో మాట ఏంటో తెలుసండి, అక్కడ నివసించు అన్నాడు. అంటే అర్థం, నువ్వు ఇక్కడ వచ్చి నివసిస్తానన్నావు, ఈ రాయిని మందిరం చేస్తానన్నావు, ఇక్కడ ఏమంటే వచ్చి నీ కలిగించిన దాని అంతటిలో దశంభాగం చెల్లిస్తానన్నావు, కానీ అక్కడ నివసించనే మాటలో రిమెంబర్ అంటుంది. జ్ఞాపకం చేసుకో ఏం చెప్పావో. రైస్ అండ్ రిటర్న్. మూడో మాట రిమెంబర్. నువ్వు నాకే మాట ఇచ్చావో జ్ఞాపకం చేసుకో. ప్రియులారా వినండి, దేవుని పిల్లలమైన మనం కష్టాలు శ్రమల గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు మనకు తెలియకుండానే మన పెదవులు ముక్కుబడులు చేస్తాయంట. నేను చెప్పలేదండి, ఏమంటే కీర్తనగాడు చెప్పినాడు. 66వ కీర్తనలో 14వ వచనం ఇలా ఉంది. 66:14 చూడండి. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మ్రొక్కుబడులను, నా నోరు వచించిన మ్రొక్కుబడులను ఏమనుకో, ఇలా ఉంటాను, అలా ఉంటాను, ఇది ఇస్తాను, అది ఇస్తాను, అచ్చేస్తాను, ఇచ్చేస్తాను. ఓరి బాబోయ్, మాటలకి ఏమి అద్దు పొంతే ఉండదు. ఎన్ని మొక్కుబడుల మాటలు చెప్తామో దేవునికి. తీరా దేవుడు కార్యాలు చేసిన తర్వాత చేసిన మొక్కుబడులన్నీ మర్చిపోయే దొంగమకాలంగా మనమంతా. తెలుగోళ్ళ దగ్గర సామెత ఉందిలేండి, తీరం దాటిన తర్వాత తెప్ప తగలేసే రకాలంట. తీరం దాటే వరకే తెప్ప కావాలి, తీరం దాటిపోయిన తర్వాత తెప్ప తగలేసే రకాలు ఉంటారుగా. ఏమంటే కష్టము శ్రమ బాధలు వస్తే దేవా తండ్రి నాయన ప్రభా, దేవా తండ్రి నాయన ప్రభా, దేవా తండ్రి నాయన ప్రభా, సాయం చేయను అయినా ఇచ్చేస్తాను, అలా ఉంటాను, ఇలా ఉంటాను, అది ఇస్తాను, ఇది ఇస్తాను. తీరా దేవుడు చేసిన తర్వాత అన్నీ మర్చిపోయి మాయిదారు గుణం మనకుందని గీతోపదేశ కాండంలో దేవుడు మోషే ద్వారా రిమెంబర్ 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 అనే మాట రాయించినాడు. జ్ఞాపకముంచుకో, జ్ఞాపకముంచుకో, మర్చిపోవద్దు, మర్చిపోవద్దు అన్నాడు. అందుకనే ప్రియులారా, సొలొమోను ప్రసంగ గ్రంథంలో చెప్తాడు, ఒరే బాబు, మీరు మొక్కుబడులు చేయటం తప్పేమీ కాదు, కానీ చేసిన మొక్కుబడులను చెల్లించడానికి మీరు ఆలస్యాలు చేయకండి. ఒకవేళ ఆలస్యం చేసే గుణమే నీ దగ్గర ఉంటే మొక్కుబడి చేసుకోకుండా ఉంటేనే మంచిది కదా. నువ్వు మొక్కుబడి చేసుకొని తీర్చకపోతే నువ్వు దేవుని దృష్టిలో ఒక పెద్ద భక్తిహీనుడిగానే మిగిలిపోతావు అన్నాడు. ఆ మాట మీ కొరకే చదువుతాను చూడండి. ప్రసంగ గ్రంథం 5వ అధ్యాయంలో 4వ వచనం చూడండి. నువ్వు దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడల దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకము. బుద్ధిహీనులు యందు ఆయనకి ఇష్టం లేదు. నువ్వు మొక్కుగా వచ్చి నివసించు అని దేవుడు పిలవటంలో అర్థమేంటో తెలుసా? నువ్వు ఏవో జ్ఞాపకం చేసుకోవాలి అబ్బాయి, నువ్వేదో జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు లేవాలి, నీవు రావాలి, నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఇవన్నీ ఉజ్జీవం కొరకైన పిలుపునివి. దేవుడు ఉజ్జీవం కొరకు ఇచ్చిన పిలుపునివి. లేవండి, రండి, జ్ఞాపకం చేసుకోండి.
4వ మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసా అండి? చదువుతున్నాను చూడండి. ఆదికాండం 35:1 ఇలా రాసి ఉంది. ఏమన్నాడో తెలుసా అండి? దేవుడు, ఏశావు ఎదుటి నుంచి నీవు పారిపోయినప్పుడు నీకు అక్కడ కనబడిన దేవునికి బలిపీఠం కట్టమని చెప్పగా 20 సంవత్సరాల క్రిందట అక్కడ బలిపీఠం కట్టావు, మళ్ళీ అక్కడ వచ్చే బలిపీఠం కట్ట రిపీట్, మళ్ళీ దాన్ని తిరిగి కట్టు అంటున్నాడు. దేవా, నీ ప్రజలమైన మేము నీ యందు సంతోషించినట్లు మరలా బ్రతికించమంటే అదే అర్థం. ఒకప్పుడు బతికుంటమి, మళ్ళీ బతికిన స్థితికి మేము రావాలి, బ్రతికిన స్థితికి మేము రావాలి. దేవా, మా పూర్వస్థితి మరలా మా కలుగు చేయమంటే ఒకప్పుడు నువ్వు బలిపీఠం కట్టి ఆరాధించావు, మళ్ళీ ఆ స్థితికే నువ్వు మళ్ళీ చేరుకోవాలి. రిపీట్. ప్రభువుతో నువ్వు వేసిన తొలి అడుగులు, ప్రభు మీద నీకున్న తొలి ప్రేమ, ప్రభు కొరకు నీకున్న తొలి ఆసక్తి, ప్రభు కొరకు నీకున్న తొలి రోషం, అక్కడ మళ్ళీ తిరిగి రండి. చచ్చుమారిపోయారు, చవకబారు భక్తి చేస్తున్నారు. ఎంతకాలం పడి ఉంటారు? కుటుంబం అంతా కలిసి అలా పడి ఏమండి పడ్డారంటే మీరు రండి, మళ్ళీ మొదటి స్థాయికి రండి, మీ పూర్వస్థితికి మళ్ళీ రండి, మళ్ళీ దేవుడు తిరిగి బ్రతికించాలని కోరుకోండి అని ప్రియుల ఉద్యమం కొరకు ఏమంటే దేవుడే యాకోబు పిలిపించాడు. ఆ రోజున యాకోబుకు అతని కుటుంబానికి ఇచ్చిన పిలుపులో రైస్, లేవండి, రిటర్న్, నా దగ్గరగా రండి, ప్రియుల రిమెంబర్, జ్ఞాపకం చేసుకోండి, రిపీట్, మళ్ళీ మొదటి పనులు మళ్ళీ చేయండి అని పిలిపించినట్లుగా ఉద్యమం కొరకు మనకు మన కుటుంబాలకు ఈ రాత్రి దేవుడు పిలుపునిస్తున్న ఆ పిలుపుని కొంచెం చెవిని పెట్టండి. ఈ పిలుపు మీ చెవిట్లో ఎవడి గింగురమన్నట్లుగా, మారుబ్రోగునట్లుగా, నేను ఎక్కడ లేవాలో లేవాలి, ఎక్కడ వెళ్ళాలో వెళ్ళాలి, ఏది జ్ఞాపకం చేసుకోవాలో చేసుకోవాలి, ఆ తొలి క్రియలు ఏమి చెయ్యాలో చెయ్యాలి అని కనీసం ఈ రాత్రి ఒక గ్రహింపుకు వస్తే ఉద్యమం యొక్క పిలుపు విన్నట్టు లెక్క. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. ఉద్యమం యొక్క అవసరత చెప్పాను. మన ఇళ్ళల్లో అవసరం ఉంది, మన ఉద్యమం పడవలసిన అవసరం ఉంది. ఉద్యమం కొరకు దేవుడు పిలిచిన పిలుపు చెప్పాను. నా కుటుంబానికి, నీ కుటుంబానికి, మనందరి కుటుంబాలకు ఆయన ఉద్యమం కొరకు పిలుస్తూనే ఉన్నాడు. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను, మన సమయం చాలదు కనుక. 3వది, ఉద్యమం కొరకు మూల్యం చెల్లించాలి, వెల చెల్లించాలి. ఊరకనే రాదు ఉద్యమం. అమ్మా వింటున్నారా? రక్షణ ఉచితమే, నో డౌట్. కృపచేత విశ్వాసం ద్వారానే రక్షణ కలుగుతుంది, అనుమానమే లేదు. కానీ రక్షించబడినటువంటి మీరు, దేవుని పిల్లలుగా మారిన మీరు చల్లారిపోయి నిలువెచ్చని స్థితికి వెళ్ళిపోయి నామకార్థులైపోయి బ్రతుకుతుంటే మరి తిరిగి మీరు ఉజ్జీవించబడ్డానికి మీరు మూల్యం చెల్లించాలి. మూల్యం చెల్లించే నామకార్థులు తిరిగి ఆత్మీయులవుతారు. మూల్యం చెల్లించే చల్లబడిపోయిన క్రైస్తవులు తిరిగి మండించబడతారు. రోషము లేక ఏమండి చావగోరి బ్రతుకుతున్న చచ్చు క్రైస్తవులుగా బ్రతుకుతున్న వాళ్ళు, ప్రియుల చొప్పదండి క్రైస్తవులు తిరిగి మళ్ళీ ఉజ్జీవించబడితే వాళ్ళు పురోగతి పారు పొందుతారు. కనుక ప్రభు అంటున్నాడు, మూల్యం చెల్లించాలి సుమా. ఆ మూల్యం ఏదో యాకోబుకి చెప్పాడు. యాకోబు వచ్చి ఇంటోళ్ళందరికీ చెప్పాడు. ఏమిటి చెల్లించవలసిన మూల్యం? 2-3 వచనాలు చదువుతాను. యాకోబు ఇంటోళ్ళకి చెబుతున్నాడు మూల్యం ఏదో. 4వ వచనంలో కుటుంబ సభ్యులు కూడా మూల్యం చెల్లించినారు. ఏంటా ప్రైస్? వినండి ప్రియులారా. 2-3 వచనాలు. యాకోబు తన ఇంటి వారందరితోనూ, తన యొద్ద ఉన్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరచుకొని మీ వస్త్రాలు మార్చుకోండి. మనము లేచి బేతేలుకు వెళదాం. నా శ్రమ దినమును నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గము నా తోడై ఉండున దేవునికి అక్కడ బలిపీఠము కడదాము అన్నాడు. పిల్లలు, అక్కడ 3 విషయాలు వారు చెల్లించవలసినటువంటి వెల ఏమిటి అంటే, వారి దగ్గర ఉన్న అన్య దేవతలను పారేసేయాలి 1. 2వది తమను తాము శుచిపరచుకోవాలి 2. 3వది తమ వస్త్రములను మార్చుకోవాలి 3. ఈ 3 వినండి, యాకోబు గమనించి తన కుటుంబ సభ్యులు చెప్పాడు. కానీ ప్రియులారా, కుటుంబ సభ్యులు
ఎంత బాగా యాకోబు దగ్గర నుంచి వచ్చిన మాట లక్ష్య పెట్టారో కానీ వాళ్ళకి ఇంకిత జ్ఞానం కూడా పనిచేసింది, వాళ్ళ కామన్ సెన్స్ కూడా పనిచేసింది. వాళ్ళు నాలుగో పని కూడా చేసేసారు. వాళ్ళు ఏమిటి వాళ్ళు చేసిన నాలుగో పని? 4వ వచనం చూడండి. వారు తమ యొద్దన్న అన్య దేవతలన్నిటినీ తమ చెవులనున్న పోగులను యాకోబుని కప్పగింపగా. చెవులకున్న పోగులు తీసేయమని చెప్పలేదుగా ఆయన, మరి తీసేశారేమిటి అంటే, బహుశా వినండి, అన్యుల మధ్య ఈ ఆభరణాలు చేయించుకొని పెట్టుకున్నాము, ఈ ఆభరణాల్లో అన్య దేవత ప్రతిమలు ఏమైనా ఉన్నాయో మాకు తెలియదు, కానీ ఇది కూడా ఉంటే మంచిది కాదు. ఈ దేవుడు బేతేలు దేవుడు, రోషమున్న దేవుడు, తనకు చెందవలసిన మహిమను ఏ విగ్రహానికి చెందనిచ్చేవాడు కాదు అని కామన్ సెన్స్ పనిచేయగా ఎవడు యజమాని చెప్పకపోయినా వాళ్ళు మూల్యం చెల్లించారు. ఇప్పుడు అదే విషయం మన దగ్గరికి తెస్తాను, వినండి. నీ కుటుంబం ఉజ్జీవించబడాలని ఉంటే మరి మూల్యం చెల్లించడానికి నువ్వు సిద్ధమైన కుటుంబ యజమానిగా? నీ కుటుంబం ఉజ్జీవించబడ్డావు, అది నీకు ఇష్టమైతే, అది నీ ఆరాటమైతే కుటుంబ యజమానురాలుగా మూల్యం చెల్లించడం నీకు ఇష్టమేనా? పే ద ప్రైస్. నువ్వు చెల్లించవలసిన మూల్యమును చెల్లించు. ఇందులో మొదటి మాట, మీ దగ్గర ఉన్న అన్య దేవతలు తీసి పారేయండి అన్నాడు. అవ్వ 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 యాకోబు ఇంట్లో అన్ని దేవతలు ఎట్లొచ్చినాయి? తన ప్రియమైన భార్య ఎత్తుకొచ్చిందిగా దొంగక్క. నాన్నగారు ఇంటి గోడల్లో ఉన్న సందుల్లో కన్నాల్లో గృహదేవతల బొమ్మలు ఉంటాయి, అది వాళ్ళ సాంప్రదాయం ఉంచుకుంటారు. ఆ గృహదేవతలు ఉంటే మాకేదో ఆశీర్వాదం వస్తుందని వాళ్ళ నమ్మిక. అవన్నీ ఎత్తుకొచ్చింది. అవన్నీ పోయినాయని ఏమంటే వాళ్ళ నాన్న యాకోబు మేనమ వెంటపడ్డాడు కూడా. వెతుక్కోమంటే మొత్తం అంతా వెతికినా ఎక్కడేం దొరకలా, ఏమి లేవే గృహదేవతలు అనుకున్నాడు. కానీ గంప మీద కూర్చుందగా గంపక్క అన్నాడు, పాప నా విగ్రహాలు కనబడడం లేదు, వెతుకుంటూ వచ్చాను, అన్ని వెతికాను కనబడలేదు, ఈ గంప కింద ఉన్నాయేమో చూసుకుంటాను లేస్తామంటే, నాన్నగారు కడగా ఉన్నాను ఇబ్బంది పెట్టకండి, దొంగక్కని అందుకే అన్నా, నేను కడగా ఉన్నాను ఇబ్బంది పెట్టకండి అంటే, తండ్రి కదా కన్న తండ్రి, అయ్యో నా కూతురు కడగా ఉందని ఆమెను ఏమి ఇబ్బంది పెట్టకుండా వెళ్ళిపోతే గంప కింద దాచుకుంది. ఇవి ఏమి విగ్రహాలంటే సీక్రెట్ ఐడిల్స్, ఇవి పబ్లిక్ ఐడిల్స్ కాదు, ఇవి బహిరంగంగా నిలిపిన విగ్రహాలు కాదు, ఇవి రహస్య విగ్రహాలు లోపల ఉన్నాయి. అమ్మ వింటున్నారు, గంప కింద దాచిపెట్టుకుంది. ఆ రోజున ఆమె గంప కింద దాచిపెట్టింది రహస్య విగ్రహాలు. ఈరోజు నీ గుండెలో దాచిపెట్టుకున్నావు రహస్య విగ్రహాలు. అందుకనే యెహెజ్కేలుతో దేవుడు ఇలాగ అన్నాడు. చదువుతాను చూడండి, యెహెజ్కేలు గ్రంథం చదువుతున్నాను చూడండి ప్రియుల. ఇలా రాసి ఉంది 14వ అధ్యాయం 3వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం. నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించి అభ్యంతరము తమ ఎదుటనే పెట్టుకొని ఉండి, వీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయదగునా? నా దగ్గర ప్రార్థన చేయడానికి వచ్చేస్తున్నారు, నా దగ్గర విచారణ చేయడానికి వచ్చేస్తున్నారు, తమ హృదయాల్లోనే విగ్రహాలు నిలిపేసుకున్నారు. గోడ మీద ఉన్న విగ్రహాలు కాదు, గంపలో దాచుకున్న విగ్రహాలు కాదు, హృదయాల్లో దాచుకున్న రహస్య విగ్రహాలు. అవి తీసి పారేయడం రాకపోతే మన కుటుంబాలు ఉజ్జీవింపబడలేవు. ఇలా మీతో చెప్పనివ్వండి ప్రియులారా, ఇలా మీతో చెప్పనివ్వండి. జాన్ వెస్లీ అనే దేవుని సేవకుడు ఇంగ్లాండ్ దేశానికి ఉజ్జీవాన్ని తెచ్చిన దైవజనుడు అన్నాడు, క్రైస్తవులలో ఉండే విగ్రహాలు ఏమిటి అంటే దేవుని మీద ప్రేమ, దేవుని మీద ఉన్న భక్తి చల్లార్చేది ఏదైనా అది వాళ్ళ బ్రతుకులో ఒక రహస్య విగ్రహమే. ఎనీథింగ్ దట్ కోల్డ్స్ అవర్ డివోషన్ అండ్ లవ్ టువర్డ్స్ గాడ్ ఈజ్ అన్ సీక్రెట్ ఐడిల్, ఈజ్ అన్ ఐడిల్ అన్నాడు. దేవుని మీద మనకున్న ప్రేమ, దేవుని మీద మనకున్న భక్తి చల్లార్చేది ఏదైనా కానీ అది నీ బ్రతుకులో, నీ హృదయంలో నువ్వు నిలుపుకున్న విగ్రహమే. అమ్మా వింటున్నారా? దేవుని మీద ప్రేమను చల్లార్చేస్తుంది, దేవుని మీద ఉన్న భక్తిని చల్లార్చేస్తుంది. అది ఉద్యోగమే కావచ్చు. అమ్మ వింటున్నారా? కొంతమందికి వారి ఉద్యోగమే దేవుని మీద వారుకున్న ప్రేమ, దేవుని మీద వారుకున్న భక్తిని చల్లార్చేస్తుంది. ఏది చెప్పినా జాబ్ అండి, నాకు పని అండి, పని నువ్వు చచ్చే వరకు ఉంటుంది నీకు పని.
దేవుని కొర సమయాలు ఇవ్వడం కొరకు నువ్వు తీర్మానించుకొని ఇచ్చుకోవాలి. కానీ 12 అంటే నీకు చచ్చే వరకు పని ఉంటుంది, చచ్చే వరకు పని ఉంటుంది. వీళ్ళకి పనే వీళ్ళ విగ్రహం, మరికొంతమందికి వాళ్ళ ఇల్లే విగ్రహం. అక్కలు ఏమనుకోకపోతే చెప్పేస్తాను మీ గురించి ఒక మాట. కొంతమంది అక్కలకు వాళ్ళ ఇల్లే పెద్ద విగ్రహం. వాళ్ళు ఇంట్లో ఎలా చేస్తారో పని చెప్పనా, కడిగిందే కడుగుతారు, తోమిందే తోముతారు, తుడిచిందే తుడుస్తారు. కడిగిందే కడగ, పామిందే పామ, తుడిచిందే తొడవ. ఏమిట్రా ఈ సోదరు చేస్తున్న పని అంటే, ప్రార్థించడానికి టైం లేదు, బైబిల్ చదువుకోవడానికి టైం లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళి సాక్ష్యం ఇవ్వడానికి టైం లేదు, మందిరంకి వచ్చి సేవ చేయడానికి టైం లేదు. అంతా మన టైం అంతా ఎక్కడంటే కడిగిందే కడగటం, పామిందే పావటం, తుడిచిందే తొడవడం. మీరేమనకపోతే చెప్పేనా, ఇలాంటి బతుకు నీకుంటే నీకు జబ్బు ఉంది. నీ జబ్బు పేరేంటో తెలుసా? ఓసిడి. నిజమేనండి, ఓసిడి ఇది ఒక జబ్బు. ఓసిడి అంటే ఓవర్ క్లీనింగ్ డిసీజ్ అంట. ఈరోజు చాలా మంది అక్కడ ఓసిడి జబ్బు ఉంటుంది, ఓవర్ క్లీనింగ్ డిసీజ్. అరే రే నా టైం అంతా వృధా అయిపోతుంది, కడిగానుగా అక్కడ పెట్టాను చాలే, తుడిచాను కదా అయిపోయింది చాలు అనుకో. మీరు ఈవిడ గారికి ఇల్లే పెద్ద దేవత, ఇదొక అన్య దేవత. మరికొంతమందికి డబ్బు, మరికొంతమందికి స్నేహితులు, మరికొంతమందికి బంధువులు. ఇంటికి బంధువులు వస్తే చాలండి, మందిరం కనబడరండి వీళ్ళు. ఏమమ్మా మందిరానికి రాలేదు, నీవు ఆరాధన పోగొట్టుకున్నావు కదా ఈరోజు అంటే, చుట్టాలు వచ్చారన్నయ్య అంది ఒక ఆవిడ. నేను అన్నాను, చుట్టాలు వస్తే వాళ్ళకి తాళమిచ్చి రాకపోయావా తల్లి అన్నాను. అమ్మాయికి అంటుంది, అదేంటని వచ్చింది మా వదినమ్మ అయితేను, మా చెల్లైతే తాళమిచ్చి వద్దును, మా అమ్మ అయితే తాళం ఇచ్చి వచ్చేదాన్ని, మా వదినం వచ్చిందంటే అర్థం ఏంటో తెలుసా, మా తమ్ముడు సంసారం అని ఏ వస్తువు లేకపోతుందో మా దొంగ వదిన. అక్కడ వస్తువు పోతుందని భయం ఉంది, ఇక్కడ వర్తమానం పోతుందని భయం లేదు. మీకు వింటున్నారా మీరంతా? అక్కడ వస్తువు పోతుందని భయం ఉంది, ఇక్కడ వర్తమానం పోతుందని భయం లేదు. నీ 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 బ్రతుకులో పెట్టుకున్న విగ్రహం నీ చుట్టాలే నీ విగ్రహం, నీ ఇంట్లో వస్తువులే నీ విగ్రహం, నీ ఇల్లే నీకు విగ్రహం, చివరికి నీ ఉద్యోగమే నీ విగ్రహం, చివరికి నీ సంపద నీ ఉద్యోగం, లేకపోతే నీ విగ్రహం, నీ స్నేహితులే నీ విగ్రహం. ఇన్ని విగ్రహాలు రహస్యంగా పెట్టుకొని ఎవడ రోషము కలిగిన దేవుణ్ణి ఏం ఆరాధిస్తావో చెప్పండి? మూల్యం చెల్లిస్తావా? నీ బ్రతుకులో నిలుపుకున్న నీ రహస్య విగ్రహాలు విడిచిపెడతావు. ఒకటి. రెండో సంగతి, మిమ్మల్ని మీరు శుచిపరచుకోండి అన్నాడు. వాళ్ళ శుభ్రం బాహ్య శుద్ధి, మన శుభ్రం అంతరంగమందు శుద్ధి. వాళ్ళ శుద్ధి బాహ్యానికి శుద్ధి, మన శుద్ధి అంతరంగపు శుద్ధి. ఆ రోజున యాకోబు ఇంటి వారంతా ఒళ్ళు కడిగేసుకున్నారు, కానీ ఈరోజు నువ్వు కడుక్కోవలసింది నీ మనస్సాక్షిని, ఈరోజు నువ్వు కడుక్కోవలసింది నీ మనసును, ఈరోజు నువ్వు కడుక్కోవలసింది నీ భావోద్రేకాలను, ఈరోజు నువ్వు కడుక్కోవలసింది నీ యొక్క హృదయాన్ని. లోపల కడుక్కోవాలి. లోపల కడుక్కోవడానికి విశ్వాసంతో కడుక్కోవడం నేర్చుకోవాలి. హెబ్రీ పత్రిక 9:14 ఆయన కుమారుడైన యేసు రక్తం మన మనస్సాక్షిని కడగలదంట. కడుక్కో మరి. యోహాను సువార్త 15:3 ప్రకారం యేసు ప్రభు యొక్క వాక్యం మన మనసులను పవిత్రీకరించగలదంట. మనసులో కడుక్కోండి మరి. 2 తెస్సలోనిక పత్రిక 2:13 ప్రకారం పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరిచేస్తాడంట. ఏమంటే ఆయన సహాయంతో మన ఎమోషన్స్ అన్నీ శుద్ధీకరించుకోవాలి. ఇలా కడుక్కోవడం రావట్లా, మరి మూల్యం చెల్లించడం రాకపోతే మన ఉజ్జీవ స్థితి ఎలా వస్తుంది మన కుటుంబానికి చెప్పండి? మీ దగ్గరున్న ఏమండి వీటిని తీసి పారేయండి. మొదటి మాట, మిమ్మల్ని మీరు శుచిపరచుకోండి. మూడో మాట, మీ వస్త్రాలు మార్చుకోండి. వస్త్రం బైబిల్ భాషలో క్యారెక్టర్, ప్రవర్తన. ఇక్కడ ఏమంటే యాకోబు కోరుతున్నది వస్త్రాలు మార్చుకోమని, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మన కుటుంబాలు కోరుకున్నది ఏంటో తెలుసా? మొట్టమొదట మీ ప్రవర్తనలు మార్చుకోండి. చేంజ్ యువర్ యాటిట్యూడ్, చేంజ్ యువర్ క్యారెక్టర్. మీ ప్రవర్తన మార్చండి. మీ పాడు ప్రవర్తన చూసి లోకం మిమ్మల్ని దేని బట్టి అయితే మిమ్మల్ని అపాసం చేసిందో, ఇప్పుడు మారిన మీ మంచి ప్రవర్తన బట్టి మిమ్మల్ని బట్టి దేవుడిని వారు మహిమపరచున్నట్లుగా మీ ప్రవర్తన మారనీయండి.
పేతురు చెప్పాడు ఈ మాట. 1 పేతురు 2వ అధ్యాయంలో చదువుతున్నాను చూడండి, 12వ వచనం. 1 పేతురు 2:12 అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించారో ఆ విషయంలో వారు మీ సత్క్రియలు చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచినట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గల వారి ఉండవలనని మిమ్మల్ని బతిమాలి కొనుచున్నాను. క్రీస్తేసునందు నా సోదరి స్నేహితులారా, మార్చండి మన గుడ్డలు, అదే మన ప్రవర్తనలు. కడుక్కోండి, మిమ్మల్ని మీరు శుచిపరచుకోండి. మీ దగ్గర ఉన్న దేవుని మీద ప్రేమను, దేవుని మీద ఉన్న భక్తిని చల్లార్చేటువంటి ఏవైతే ఉన్నాయో రహస్య విగ్రహాలు, వాటిని తీసి పారేయండి. ఇదే నువ్వు చెల్లించవలసిన నీ కుటుంబ ఉజ్జీవం కొరకైన మూల్యం. ఇదే మన కుటుంబాల ఉజ్జీవం కొరకు మనం చెల్లించవలసిన వెల. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను, సమయం అవుతుంది కనుక. ప్రియులారా వినండి, ఉజ్జీవం యొక్క అవసరత చూపించా. ఉజ్జీవం కొరకు దేవుడిచ్చిన పిలుపును చూపించా. ఉజ్జీవం కొరకు మనం చెల్లించవలసిన మూల్యమో చూపించాను. 4వ సంగతి చెప్తాను వినండి ప్రియులారా, ఉజ్జీవపు అనుభవం చెప్తాను. ఏమంటే వింటున్నారు? ఏ అనుభవం? ఏ ఉజ్జీవపు ఎక్స్పీరియన్స్ ఇప్పుడు యాకోబు అతని ఇంటి వారు అనుభవిస్తున్నారో చదువుతున్నాను చూడండి ప్రియులారా. 5వ వచనం ఇలా రాసి ఉంది. వారు ప్రయాణమైపోతున్నప్పుడు, ఆదికాండం 35వ అధ్యాయం 5వ వచనం. వారు ప్రయాణమైపోతున్నప్పుడు దేవుని భయం వారు చుట్టూన్న పట్టణముల మీద ఉండెను గనక వారు యాకోబు కుమారుని తరమలేదు. తర్వాత 7వ వచనం చూడండి. అప్పుడు అతడు తన సహోదరుని ఎదుటి నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతని ప్రత్యక్షమైన గనక అక్కడ బలిపీఠమున కట్టి ఆ చోటుకి ఎల్ బేతేల్ అని పేరు కూడా పెట్టాడంట. అమ్మ వింటున్నారా ఈ మాట? బేతేలుకు వచ్చేసాడు. అంతవరకు ఈ మనుషులందరూ తనని చంపేస్తారేమో అన్న భయమో ఆందోళనతున్నవాడు అతని ప్రయాణమై తన కుటుంబంతో వెళుతూ ఉంటే ఆ చుట్టుపక్కల ఉన్న మనుషులకి వీళ్ళంటే భయం వచ్చేసింది. దేవుని భయం వాళ్ళ మీదకి వచ్చింది. ఎంతో భద్రతగా ప్రయాణం చేసి చివరగా చేరుకున్నారు బేతేలుకు. బలిపీఠం కట్టాడు. ఇక్కడ బలిపీఠం కట్టడంలో మొదటి అనుభవం ఏంటో తెలుసా? ఈ 20-25 సంవత్సరాలుగా నిన్ను విడిచి దూరంగా బ్రతికినందుకు నన్ను క్షమించు నాయన. నా కుటుంబం నైతికంగా చెడిపోయింది. నేను అన్ని జనుల మధ్య నా సాక్ష్యాన్ని చెడగొట్టేసుకున్నాను, క్షమించమని పశ్చాత్తాపంతో బలిపీఠం కడుతూని పశ్చాత్తాప పగిలిపోతుంది యాకోబు కుటుంబం. ఈరోజు నీ కుటుంబానికి రావాల్సింది అదే. తల్లిగా నీవు, తండ్రిగా నీవు, అమ్మమ్మగా నీవు, తాతగా నీవు, నాయనమ్మగా నీవు, అయ్యో ప్రభువా నీతో సరైన సత్సంబంధం లేక, మా ఇంట్లో సరైన నైతిక విలువలు లేక, అయ్యో అన్ని జన్మ సాక్ష్యం పాడు చేసుకుని ఇన్ని సంవత్సరాలు నీ పాడయ్యామని పగిలిపోగలిగితే నువ్వు బలిపీఠం కట్టినట్టే లెక్క. అది పశ్చాత్తాపంతో ప్రాయశ్చిత్తం కొరకు కట్టిన బలిపీఠం అవుతుంది. నెంబర్ 1. 2వ సంగతి ఏంటో తెలుసా అండి? దేవా ఇగో నీ పేరిట బలిపీఠం కడుతున్నాను, ఇక నీతోనే నాకు సంబంధం, ఇక మారతానిక నేను, ఇక మారిపోతాను నేను అని ప్రియుల కుటుంబం అంతా కలిసి దేవునితో సత్సంబంధం కలిగి ఉండడానికి ఇవ్వండి వారొక తీర్మానం చేసి ఆ బలిపీఠం దగ్గర కనబడుతున్నారు. మరో మాట, నిన్నే ఆరాధిస్తాము, నిన్నే సేవిస్తాము, నిన్నే ప్రేమిస్తాము, నిన్నే ప్రేమినండి సమర్పించుకుంటాము, అలాగని నీకే విధేయత చూపుతామని వారి కమిట్మెంట్ని బలిపీఠం దగ్గర చూపిస్తున్నారు. ఇవ్వండి మన కుటుంబాలు ఉజ్జీవింపబడ్డామంటే, ఓ దేవా మా పాపముల విషయమై మమ్మల్ని క్షమించు అని ఆయన దగ్గరకు రావడంతో పాటు ఇగో నీకే చెందిన వారిగా బ్రతుకుతామని వ్యక్తపరచడంతో పాటు నిన్నే ప్రేమిస్తాము, నిన్నే ఆరాధిస్తాము, నీకే విధేయత చూపిస్తాము, నిన్నే సేవిస్తాము, నీకే సమర్పించుకుంటున్నామని మన కమిట్మెంట్తో దేవుని ముందు కనబడ్డమే ఉజ్జీవింపబడ్డాం. ఈ అనుభవంలోనికి నీవు నీ కుటుంబం రానంత వరకు నీ కుటుంబానికి ఉజ్జీవమే లేదు. మన కుటుంబాల ఉజ్జీవ స్థితిలోనే లేవు అనే విషయాన్ని దయించి మీరు అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. మీ కుటుంబం అంతా ఏంటంటే పశ్చాత్తాపంలోకి వస్తున్నారా? వాళ్ళ పాపం చేసినప్పుడు పశ్చాత్తాపంతో కన్నీళ్లతో ప్రార్థించుకుని అలవాట్లు వీరికి ఏమైనా వచ్చాయా?
నైతిక విలువలు లోపించినాయని, ఐక విచారాలతో బతికేసినామని, దేవుని చిత్తం చేయటం లేదని, దేవుని సాక్షులుగా అన్ని జనుల మధ్య లేమని పెళ్ళమని పశ్చాత్తాపంతో పగిలిపోయే అనుభవాలు ఏమైనా వచ్చాయా? అక్కడికి వస్తేనే మన కుటుంబాలు ఉజ్జీవించబడినట్టు లెక్క. దేవా, నీకే చెందిన వారం, వీఆర్ బిలాంగ్స్ టు యూ, నీకు మాత్రమే మేము చెందిన వారమని డిక్లరేషన్ ఇవ్వగలుగుతుందా నీ కుటుంబం? దేవా, నిన్నే ప్రేమిస్తాం, దేవా నిన్నే ఆరాధిస్తాం, నిన్నే సేవిస్తాం, నీకే విధేయత చూపిస్తాం, నీకే మమ్మల్ని సమర్పించుకుంటున్నామని చెప్పడం అది ఉజ్జీవపు అనుభవం. ఈ అనుభవం మన కుటుంబానికి రానంత వరకు మన కుటుంబాలు ఉజ్జీవంగా లేవు అని తెలుసుకుంటే సరిపోతుంది. కానీ దేవునికి స్తోత్రం. ప్రియులారా, పద్దనరాము వదిలి, సుక్కోతును వదిలి ఇప్పుడు బేతేలుగా వచ్చి హోల్ ఫ్యామిలీ కుటుంబం అంతా ఒక గొప్ప ఉజ్జీవ స్థితిలో కనబడ్డాం. ఇది ఎంత ఆశీర్వాదకరమైన అనుభవం, ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. అయిపోయింది. ఉజ్జీవపు అనుభవం అంటే ఇలా ఉంటుంది. ఉజ్జీవాన్ని కుటుంబంగా అనుభవించడం అంటే ఇలా ఉంటుందన్నమాట. చివరి మాట చెప్పి నేను ముగించేస్తాను. చివరి మాట ఏంటో తెలుసండి? ఉజ్జీవపు ఫలితాలు, రిజల్ట్స్ ఆఫ్ రివైవల్. ఈ కుటుంబం అంతా ఉజ్జీవింపబడితే వచ్చినటువంటి ప్రియుల ఫలితం ఏంటి అంటే చెప్తాను, వినండి ప్రియులారా. 9వ వచనం చదువుతున్నాను. యాకోబు పద్దనరాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించాను. రెవల్యూషన్ ఆఫ్ గాడ్. మన కుటుంబం అంతా దేవునికి వినండి, మనం ఉజ్జీవ స్థితిలోకి దేవుని ముందుకు వచ్చి నిలబడితే దేవుని ప్రత్యక్షతలు మనకు దొరుకుతాయి. దేవుని ప్రత్యక్షతలు మనకు దొరుకుతాయి. ఏ దేవుడు ప్రత్యక్షమైనాడు? 11వ వచనం చూడండి. ఆదికాండం 35:11లో, మరియు దేవుడు, ఏ యాకోబు, నేను సర్వశక్తి గల దేవుడను. మీ తాతకు అట్లా కనబడ్డా, మీ నాయన ముందుకు అట్లా వచ్చా, నీ ముందు కూడా నేను అట్లనే వస్తున్నాను. సర్వశక్తి గల దేవుని ప్రత్యక్షత దొరికింది. ఉజ్జీవింపబడుతున్న కుటుంబాలకు దేవుని ప్రత్యక్షతలు తరచుగా దొరుకుతూ ఉంటాయి. ఇది ఒక ఉజ్జీవ ఫలితం. రెండో ఫలితం చెప్తాను చూడండి ప్రియులారా. దేవుడు యాకోబుకి ఇచ్చిన పేరును మరోసారి పలికి అవైన ఆశీర్వాదం రెన్యూ చేస్తున్నాడు. చూడండి 10వ వచనంలో, అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతను ఇశ్రాయేలు అని పేరు పెట్టెను. అది ఎబ్బేతురేవు దగ్గర అయిపోయిందిగా, పెనుయేలు దగ్గర ఈ పేరు వచ్చేసిందిగా. దేవుడు ఖరారు చేస్తున్నాడండి. దేవుడు రెన్యువల్ చేస్తున్నాడు. ఈ రోజుల్లో నువ్వు సుక్కోతులాగిపోయి ఈ మంచి అనుభవం మిస్ అయిపోయినావు యాకోబు. నువ్వు ఎవరివో తెలుసా? నువ్వు మోసగాడివిక కాదు, నువ్వు బేరగాడి అసలే కాదు, నువ్వు ఎత్తుగాడి అసలే కాదు. అసలు యాకోబు పేరులోనే 3 ఉన్నాయి: మోసగాడు, బేరగాడు, ఎత్తుగాడు. మోసాలు అలవాటే, బేరాలు అలవాటే, ఎత్తులు అలవాటే. అందుకే తన పేరుకు తగిన జీవితం అయిపోయింది ఆయనది. కానీ ప్రియ సోదరి స్నేహితులారా, వినండి, ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచిన విజయుడవు నీవు. ఇక నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలు అని ప్రియులారా ఆశీర్వాదాన్ని దేవుడు రెన్యూ చేసినాడు. దేవుడు నూతన పరిచాడు. ఇది రెండో ఫలితం. మూడో ఫలితం ఇలా రాసి ఉంది చూడండి 11వ వచనంలో, నీవు ఫలించి అభివృద్ధి పొందము, జనమును జనముల సమూహమును నీ వల్ల కలుగును, రాజులు నీ గర్భవాసమున పుట్టెదరు, నేను అబ్రాము ఇస్సాకు ఇచ్చిన దేశము నీకు ఇచ్చేదను, నీ తరువాత నీ సంతానముకి దేశం ఇచ్చేదనని అతనితో చెప్పాను. ఏమి జరిగింది అంటే తరతరాల వరకు నిలిచే ప్రియులారా వాగ్దాన వారసత్వాన్ని దేవుడు డిక్లేర్ చేస్తున్నాడు. యాకోబు, నువ్వు నీ కుటుంబం ఉజ్జీవించబడినందున నీ కుటుంబానికి, నీ కుటుంబంలో వచ్చిన వారందరికీ నేను వాగ్దానాన్ని వారసత్వం ఇచ్చేస్తున్నాను. ఇది ఈ లెగసీ మీ కుటుంబానికి మిగిలిపోతుంది, ఈ వారసత్వం మీ కుటుంబానికి మిగిలిపోతుంది అన్నాడు. ఇప్పుడు అదే మాట చివరిగా చెప్పి ముగిస్తాను, వినండి ప్రియులారా. దేవుని ప్రత్యక్షతలు కుటుంబంగా తరచుగా మనకి ఎందుకు లేవు? దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలు దేవుడు ఎందుకు రెన్యూ చేయటం లేదు? దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు మన పిల్లల వరకు అది పాసానెందుకు అవ్వడం లేదు? మనతోనే ఆగిపోతున్నాయి ఏంటి? ఎక్కడో మన కుటుంబం
నిర్జీవ స్థితికి వెళ్ళింది. ఎక్కడో మన కుటుంబం నిస్సారమైపోయింది. ఎక్కడో మన కుటుంబం నిస్సత్తువైపోయింది. ఎక్కడో మన కుటుంబం నిర్వీర్యమైపోయింది. ఎక్కడో మన కుటుంబం నీరసిల్లిపోయింది. అయినా కళ్ళు తెరవం. మనం తింటున్నాం, పడుకుంటున్నాం, సుఖిస్తున్నాం, చాలే. అక్క, చెల్లి, తమ్ముడు అన్న ఇదే నా జీవితం. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు మరలా మమ్మను బ్రతికించవా దేవా. మేము మమ్మల్ని నీ తట్టు త్రిప్పిని ఎడల మేము తిరిగదము. మా పూర్వస్థితిని మరలా మాకు కలుగ చెయ్యవా. మమ్మల్ని బ్రతికించు ప్రభు. నీ ప్రజలమైన మేము నీ యందు సంతోషించగా మరలా మమ్మల్ని బ్రతికించు. దేవుడిచ్చిన ఆశీర్వాదాలు తిరిగి రెన్యూ అవుతాయి. దేవుని ప్రత్యక్షతలు మన కుటుంబానికి దొరుకుతాయి. ఈ దీవెన కావాలని నీకు ఆశ ఉంటే, ఉజ్జీవ ఫలితాలు చూడాలనుకుంటే నువ్వు ఉజ్జీవింపబడాలి. బిల్డప్ యువర్ ఆల్టర్. నీ యొక్క బలిపీఠాన్ని తిరిగి కట్టు. పడిపోయిన నీ గుడారము లేపినట్లుగా పడిపోయిన నీ బలిపీఠాన్ని లేపుకో. పడిపోయిన నీ బలిపీఠాన్ని లేపుకో. దాన్ని తిరిగి కట్టు, పునర్నిర్మాణం చెయ్యి. దేవా, నీకే చెందిన వారమని డిక్లేర్ చెయ్యి. నిన్నే ప్రేమిస్తున్నావు, నిన్నే ఆరాధిస్తావు, నిన్నే సేవిస్తావు, నీకే విధేయత చూపుతావు, నీకే చెందిన వారం అని పశ్చాత్తాపంతో తిరిగి నీ బలిపీఠాన్ని కట్టుకో. ఫ్యామిలీలో మన కుటుంబ బలిపీఠాన్ని కట్టుకుందాం. ఉజ్జీవ అనుభవం కలిగి ఉందాం. దాని కొరకు చెల్లించవలసిన మూల్యం చెల్లించకపోతే అది జరగదు సుమా. ఉజ్జీవ ఫలితాలు చూడాలంటే ఉజ్జీవ స్థితిని అనుభవించాలి. ఉజ్జీవ స్థితిని అనుభవించాలంటే ఉజ్జీవం కొరకు మూల్యం చెల్లించాలి. ఉజ్జీవం కొరకు మూల్యం చెల్లించాలంటే ఉజ్జీవ పిలుపుని వినాలి. ఉజ్జీవ పిలుపుని వినాలంటే ఉజ్జీవ అవసరతను గుర్తెరగాలి. అవును ప్రభువా, నేను నా కుటుంబం ఉజ్జీవింపబడవలసిన అవసరంలోనే ఉన్నాం. నీ ఉజ్జీవ పిలుపు మాకు వినబడుతుంది. దాని కొరకు ఏ మూల్యం చెల్లించమంటావో నీ లేఖనంలోంచి ఆ మూల్యాన్ని చెల్లిస్తాం ప్రభువా. ఉజ్జీవ అనుభవాలు దయచేయవా. మరలా మమ్మల్ని బ్రతికించవా. మమ్మలను నీ తట్టు త్రిప్పవా. మేము తిరుగుతాం ప్రభువా. మా పూర్వస్థితి మరలా కలుగు చెయ్యవా. ఈ రోజున కుటుంబాల పరిస్థితి మేమండి, ఎవరి కుటుంబాల సంగతి వాళ్ళకే తెలుస్తాయి. నేను నేరుగా మీ ముఖం మీద చెబితే అది చాలా సున్నితమైన విషయాలు అవుతాయని కొన్ని విషయాలు అప్లై చేయకుండా నేను వివరాలు మాత్రమే సప్లై చేశానంతే. కనుక విషయాలు విన్నటువంటి మీరు ఏంటి నీ కుటుంబ పరిస్థితి, నీ భర్త, నీ పిల్లలు, నీ భార్య, నీ పిల్లలు, నీ మనవళ్ళు, మనవరాళ్ళు, అసలు నీ కుటుంబం అన్ని జనుల మధ్య ఎలా ఉంది? అసలు నీ కుటుంబం ధైర్యంతోనే బ్రతుకుతుందా? ఏ భయం మన కుటుంబాన్ని నలిపేస్తుందో? ఇన్ని సంగతులు జరుగుతుండే కూడా ఇంకా కళ్ళు తెరవకపోవడం అది చాలా విచారకరం. కనుక రండి ప్రియులారా, ఉజ్జీవ అవసరతను ఎరుగుదాం. ఉజ్జీవ పిలుపు విందాం. ఉజ్జీవం కొరకు మూల్యం చెల్లించుదాం. ఉజ్జీవ స్థితిని అనుభవించుదాం. ఉజ్జీవ ఫలితాలు మన జీవితంలో సంపాదించుకుందాం. తల వంచండి, కళ్ళు మూసుకునండి. మోకరించే వెసులుబాటు, శరీర ఆరోగ్యం సహకరిస్తే కుర్చీలు దిగి మోకరించండి. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. రండి, ప్రభువుని అడుగుదాం. నీ కుటుంబం, దాని పరిస్థితి ఎంతో నిన్ను ఏడిపిస్తుంది. అందరి మధ్యలోకి వచ్చినప్పుడు నవ్వుతూ కనబడుతున్నావు, కానీ ఒంటరిగా నీ తల వెళ్ళి నీ తలగడ మీద పడగాని నీ కళ్ళల్లోంచి ఒక్కొక్క చుక్క పడుతుంది. నీ ఆలోచనలు నిన్ను ఏడిపిస్తున్నాయి. అలా ఏడ్చుకుంటూ నీ కన్నీళ్ళు నువ్వు బింగుకుంటూ కుటుంబ పరిస్థితి బాగోలేదని ఆగిపోతున్నావు. అలా ఆగిపోవాల్సిన అవసరం లేదు. చక్కబట్టే దేవుడు ఉన్నాడు, సవరించే దేవుడు ఉన్నాడు, బాగు చేసే ప్రభు ఉన్నాడు, పునరుద్ధరించే పరమాత్ముడు ఉన్నాడు. ఆయన తట్టు తిరుగుదామా ఈ రాత్రి వేళ? ఆయన వైపు చూద్దామా ఈ రాత్రి వేళ? నీ కుటుంబం ఉజ్జీవింపబడవలసిన అవసరం లేదు అని నువ్వు అనుకుంటే ఈ ప్రసంగం నీకు అనవసరమే. నా కుటుంబం ఉజ్జీవింపబడవలసిన అవసరత ఉంది అని గమనిస్తే ఉజ్జీవపు పిలుపు విను. పిలుపులో దేవుడు లెమ్మంటున్నాడు. పిలుపులో దేవుడు తన తట్టు తిరగమంటున్నాడు. పిలుపులో నిన్నేదో జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఆయన ఇచ్చిన పిలుపులో మొదటి స్థితికి నిన్ను రమ్మని పిలుస్తున్నాడు. మూల్యం చెల్లిస్తావా? పడేసే నీ హృదయ పొరల్లో దాచిపెట్టుకున్న ఆ రహస్య విగ్రహాలు విసిరిపడాయి.
నీ హృదయపు పొరలలో బాగా దాచి ఉంచేసుకున్నావు. అవే దేవుని మీద నీకున్న ప్రేమ, దేవుని ఎడల నీకున్న భక్తిని చల్లార్చేస్తున్నాయి. అవి తీసి పాడై నిన్ను శుచిపరచుకో. ఆయన రక్తం శుద్ధి చేసే శక్తి కలిగింది. ఆయన వాక్యం పవిత్రపరిచే శక్తి కలిగింది. ఆయన ఆత్మ పరిశుద్ధపరిచే శక్తి కలిగిన పరిశుద్ధాత్ముడు ఆయన. సహాయం తీసుకుందామా? మన బలిపీఠాలు మళ్ళీ కట్టుకుందామా? బలిపీఠాల దగ్గర పశ్చాత్తాపంతో ఏడుద్దామా? దేవా, నీకే చెందిన వారు ఉంటామని మాటిద్దామా? ఎవరికి వారుగా ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. చివరికి దేవుని ప్రత్యక్షతల ప్రతిఫలంగా పొందుదాం. దేవుని ఆశీర్వాదాలు నవీకరించబడగా, రెన్యూ చేయబడగా అనుభవిద్దాం. దేవుని వాగ్దానాలు వారసులకు మిగిలేలాగా వాగ్దానాల వారసత్వమే పొందుదాం. ఇట్ట దీవెన కావాలి అనే ఆశ ఉంటే, నువ్వు మోకరించిన స్థలంలోనే నిజంగా నీ కుటుంబం కొరకు వేదన ఉంటే, నీ కుటుంబం కొరకు నిజంగా నీకు భారం ఉంటే, నీ కుటుంబం కొరకు నువ్వు నిజంగా మండుతుంటే, నామకార్థంగా జీవించే నీవు చైతన్యం పొందుతావా? నిద్రిస్తున్న నీవు తిరిగి లేస్తావా? ప్రభు ప్రేమతో నీతో మాట్లాడుతుండగా వేడుకుందాం, ఆయన కనికరం కోరుదాం. అలా ప్రార్థించే మనసున్న వారు ఎవరైనా ఉంటే, ఇదేదో మాకు చెయ్యి చూపిస్తే సంబరపడేదేమీ లేదు, కానీ నువ్వు దేవుని చేతిగా చేయందిస్తున్నామని అర్థం. ఆయన సహాయాన్ని కోరుకుంటున్నామని అర్థం. ఆయన చేతిలో చేయి వేస్తున్నామని అర్థం. నీ కుటుంబం కొరకు ఆయన చేతిలో చెయ్యి వేసి వేడుకునే మనసు నీకుంటే, మోకరించి లేదా కూర్చుని ఉన్న నీవు నీ తల కంటే కొంచెం నీ కుడి హస్తాన్ని పైకెత్తి చూపిస్తావా? నీ కొరకే ప్రార్థించి దైవజనులు ఇక్కడి నుంచి నేను పంపిస్తారు. వందనాలు సహోదరి, వందనాలు సహోదరుడా, వందనాలు అక్క, వందనాలు చెల్లి, వందనాలు సహోదరుడా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నీ చెయ్యి పట్టుకుని బలపరిచి నీ వల్ల నీ కుటుంబాన్ని ఉజ్జీవపరచునుగా. ఇంకెవరైనా ఉన్నారా? వందనాలు చెల్లి, వందనాలు అక్కగారు, వందనాలు సహోదరి. ఇంకెవరైనా ఉన్నారా? చేతులు చూపిన వారు ఏమనుకోకపోతే మీరు అలా లేచి నిలబడతారా? మీ కొరకై దైవజనులు ప్రార్థించి ఆశీర్వదించి పంపిస్తారు. చేతులు చూపిన వారు ఉన్న పాటున అలా లేచి నిలబడగలరా? ప్రార్థన చేసుకుందాం. అలా లేచి చాలామంది చేతులు చూపారు. ఎవరి వైపు చూడద్దు. వాళ్ళు నిలబడ్డారా లేదా, నేను నిలబడినా మాననా, ఇది మనకు అనవసరం. దేవుడు నువ్వు అంతే. ఇంకెవరైనా ఉన్నారా? ప్రార్థన చేసుకుందాం.